రాహాబు ఏం చేస్తుందంటే దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి, తను ఆశీర్వదించబడ్డానికి ఏం చేసుకుంటుందంటే, రాహాబు వారు వచ్చిన మార్గములో వారు మళ్ళీ చక్కగా వెళ్ళుట కొరకు వారిని ఏం చేస్తుందంటే, శత్రువు దాడి వారి మీద జరగకుండా వాళ్ళని కాపాడుతుంది. హల్లెలూయా. ఎలాగా రాహాబు ఎలాగా అంటే విశ్వాసము ద్వారా. ఎందుకు అంటే ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. ఆ ఆశీర్వదించే దేవుని చిత్తానికి నేను వ్యతిరేకంగా ఉండకూడదు. హల్లెలూయా. అర్థమైందండి? ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు, ఆశీర్వదించే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఎందుకంటే ఈ దేశాన్ని వాళ్ళకి అప్పగించబోతున్నాడు. కాబట్టి ఈ దేశము నేను కాదు, ఇంకొకళ్ళు కాదు, ఎవరైనా సహాయం చేసి ఈ దేశాన్ని వాళ్ళకి అప్పగించగలుగుతాడు దేవుడు. వాళ్ళ దేవుడు అంత గొప్ప దేవుడు. కానీ నేను విశ్వాసం ద్వారా ఆశీర్వాదాన్ని నేనే పొందుకోవాలి. హల్లెలూయా. ఆ భాగ్యాన్ని నేనే పొందుకోవాలి.